నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈరోజు ప్రత్యేకంగా సమావేశమై అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ అంటే శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని చేసి అసెంబ్లీ కేంద్రానికి పంపనుంది. కేంద్రం పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత శాశ్వత రాజధానికి ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించాలని చెప్పేసి ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే అమరావతి అనేటటువంటి పదాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు కూడా తమ అభిప్రాయాలను అయితే వెల్లడించారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరచండి. అయితే ఈ సమావేశానికైతే మాత్రం శాసనసభ్యులందరూ అంటే ఒక వైసీపీ మినహా అందరు సభ్యులు కూడా హాజరై తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అయితే వైసీపీ ఎందుకు హాజరు కాలేదు? 11 మంది కూడా తమ అభిప్రాయాన్ని, వైసీపీ తమ యొక్క నిర్ణయాన్ని, గతంలో జరిగినటువంటి 3 రాజధానుల నిర్మాణం ఏదైతే ఉందో వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్, దానివల్ల అయితే మాత్రం వైసీపీకి పెద్ద లాస్ అని చెప్పాలి. అయితే దాన్ని సవరించుకునే అవకాశం ఉంది వైసీపీకి. ఈరోజు శాసనసభలో తమ యొక్క బాణి చెప్పేటటువంటి అవకాశం ఉంది. అయితే వైసీపీ అయితే మాత్రం దీనికి దూరంగా ఉంది. అయితే ఏంటి ఈ బిల్లుకు చట్టబద్ధత లభిస్తే ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశాలని, ముఖ్యంగా ఏపీ శాశ్వత రాజధాని అమరావతి అనే ముద్ర పడిన తర్వాత ఏమైనా పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు పెట్టుబడిదారులు ఏమైనా జంకుతున్నారా? తదితర అంశాల గురించి, అసలు అమరావతి రాజధాని శాశ్వత బిల్లు గురించి మరిన్ని వివరాలు వివరించడానికి ఈరోజు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేటు, జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు. బండారు రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే. ఏంటి ఈరోజు ఏపీ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్లును అయితే ప్రవేశపెట్టారు. అమరావతి శాశ్వత రాజధాని పేరుతోటి కేంద్రానికి బిల్లు పంపేటటువంటి యోచనలో ఏంటి అంటే, ఈ బిల్లు వలన సెక్షన్ 5ని సవరించాలా, అమరావతి అనేటటువంటి పదాన్ని చేరుస్తూ ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి అంటే దీనివల్ల ఒక ఉపయోగం ఏంటి? రామ్మోహన్ రావు గారు. రవి గారు, మీకు అట్లాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. దీన్ని ఆహ్వానిస్తున్నాను నేనైతే. ఎందుకంటే తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు, కానీ ప్రవేశపెట్టాల్సిన అవసరం వచ్చింది. అవసరం లేదు కానీ అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అది తీసుకొచ్చారు కూడా. మొత్తం సరిగ్గా ఇవాటికి 12 సంవత్సరాలకు 2 నెలలు తక్కువనే విభజన జరిగి జూన్ 2, 2014లో విభజన జరిగింది. అప్పుడు కూడా ఈ 10 ఏళ్ళు అమరావతికి రాజధాని హైదరాబాద్ ఉంటుందని తాత్కాలికంగా వాళ్ళు ఏమన్నారంటే, 10 ఏళ్ళ లోపు రాజధాని కట్టుకోవడానికి టైం ఇస్తున్నాం కనుక ఎక్కడ రాజధాని నిర్ణయించుకుంటారు, వాళ్ళు రాజధాని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అక్కడ కొత్త అసెంబ్లీ సమావేశమై వాళ్ళు నిర్ణయం చేస్తారనే ఉద్దేశంగానే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉన్నారు. 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలని లేదు, 10 ఏళ్ల వరకు ఉండొచ్చు అన్నారు. 10 ఏళ్ల లోపు 10 నెలల్లో పోవచ్చు, 11 నెలలు పోవచ్చు, ఎవరు వద్దండి. అందుకని 2016 కల్లా మనం 15 కాలనే శంకుస్థాపన చేసుకున్నాం, రాజధాని నిర్మాణం చేపట్టినాం. అయితే అవాంతరాల అంటే ఇప్పుడు వచ్చే 10 ఏళ్ళు మనదే, వచ్చే 20 ఏళ్ళు మనదే, కొంచెం అప్పటి కూటమి ప్రభుత్వం అశ్రద్ధ చేయడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాను నేను. అప్పటికి తాత్కాలిక నిర్మాణాలను వేరే కాకుండా అప్పుడే శాశ్వత నిర్మాణం చేసేసుకుంటే 2019 కల్లా పూర్తి నిర్మాణాలు అయ్యేవి. అప్పుడు ఈ సమస్య రాకపోయింది. రెండోది, ప్రతిపక్షం కూడా వైసీపీ పిల్లి మొక్కలు వేసింది. మొదట్లో అసలు 33,000 ఎకరాలు సరిపోతాయా అన్న వైసీపీ, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లే లేదు ఇక్కడ, అక్కడ కొత్తగా హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటున్నాను చెప్పి బదనాం చేసిన వాళ్ళే, అట్లాగే సరిపోదు భూమి అని అన్న వాళ్ళే మళ్ళీ యూటర్న్ తీసుకొని డిసెంబర్లో సరిగ్గా 2019 జూన్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడితే వైసీపీది డిసెంబర్ 2-3 నెలలు గడవక ముందే 3 ముక్కల ఆట ముందు పెట్టారు. నేను 4-5 వ్యాసాలు రాశాను, మీరు అన్నట్టు జర్నలిస్ట్ గా దుర్మార్గం మంచిది కాదని చెప్పి. అధికార వికేంద్రీకరణ జరగాలి కానీ కేవలం రాజధాని వికేంద్రీకరణ అనే పేరుతోని 3 ముక్కలు ఆటాడితే లాభం లేదు. నిజంగా అధికార వికేంద్రీకరణ జరగాలి, స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలి, అట్లాగే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అధికార వికేంద్రీకరణకు అభివృద్ధి వికేంద్రీకరణ తేడా తెలవకుండా వీళ్ళు 3 రాజధానులు అంటున్నారు. దేశంలో ఎక్కడ ప్రపంచం రామ్మోహన్ రావు గారు రైట్ అంటే మీరు అన్నట్లు అభివృద్ధి వికేంద్రీకరణ అయితే జరగాలి. అంటే వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం ప్రజలు సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం, అంటే రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కానీ బిల్లు పాస్ చేసిన తర్వాత కేంద్రంలో బిల్ని పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత సెక్షన్ 5 సవరించిన తర్వాత ఏంటి ప్రయోజనం ఏం కలిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? రామ్మోహన్ రావు గారు. ఇప్పటి వరకు చరిత్ర చూసుకుంటే రవి గారు, ప్రపంచంలో ఎక్కడ మన దేశంలో కూడా రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం రాలేదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం చరిత్రలో మొట్టమొదటి. ఎందుకంటే చండీగఢ్ చూసుకుందాం, చండీగఢ్ చరిత్ర చాలా పెద్దది.
అప్పుడు భాషా ప్రయుక్తంగా 2 రాష్ట్రాలు విభజించాల్సి వచ్చినప్పుడు పంజాబీ ప్రాంతాన్ని వేరు చేసుకుంటూ హర్యానా హిందీ ప్రాంతాన్ని వేరు చేసుకుంటూ వస్తే అప్పుడు వ్యతిరేకించారు చాలా మంది, మాకు రాజధాని ఏంటని. మరి చండీగఢ్ ఉమ్మడి రాజధాని అది ఏమైందంటే మధ్య ఉంది, హైదరాబాద్ లాంటిది కూడా మనకు సూర్యాపేట తర్వాత అటు ఇటు ఉంటే నిజంగా ఉమ్మడి రాజధాని చేసుకుంది మేము. కానీ అక్కడ ఏమైందంటే హర్యానాకు మంచి హర్యానా పంజాబ్ కు ఉమ్మడి రాజధాని నిర్మాణం చూసుకుంటే చండీగఢ్ ఒక ప్లాండ్ సిటీ, ఇప్పటి వరకు ఏది లేదు. అంతేందుకు 2020లో 2000 సంవత్సరంలో మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. బీహార్ నుంచి జార్ఖండ్, అట్లాగే ఛత్తీస్గఢ్ నుంచి మనకు మన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు చూసుకుంటే ఈ రాజధాని సమస్య రాలే. నిజంగానే ఆ కొట్లాట కూడా లేదు, ఎక్కడ ఉంటే అక్కడ చేసేసుకున్నారు. అంతకుముందు ఉన్న రాజధాని అక్కడికి వచ్చింది. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలకు ఏమైందంటే అప్పటిదాకా ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళిపోవడం, తెలంగాణ ప్రాంతంలో ఉండడం, కొత్తగా రాజధాని వెతుక్కోవడం జరిగింది. దానివల్ల వచ్చిన సమస్య అంటున్నారు. రెండోది రకరకాల చేసినా కూడా 2016 దాకా రాజధాని అక్కడే ఇక్కడ హైదరాబాద్ నడిపించుకున్నాక 2 శాసనసభలు 2 నడిచినాయి కదా. ఎప్పుడైతే 2016లో చంద్రబాబు నాయుడు గారు నేను తీసుకొని పోతే బాగుంటది అక్కడ దాకా అని పోయి 8 ఏళ్ల ముందుగానే పోవడం వల్ల కొన్ని నిర్మాణాలు జరిగినాయి. అక్కడ తాత్కాలిక నిర్మాణాలు నేను పూర్తిగా పరిశీలించి 4 సార్లు పోయిన వాడిని కనుక తాత్కాలిక నిర్మాణాలు శాసనసభ జరిగింది, కార్యనిర్వాహక వ్యవస్థ సెక్రటరియట్ పనిచేసింది, కోర్టు కూడా హైకోర్టు కూడా కొద్ది రోజులు తేడా హైకోర్టు కూడా మారింది. ఈ 3 కదా మనకు కావాల్సినవి చట్టసభలు శాసనం, మనకు జ్యుడిషియరీ, కార్యనిర్వాహక, ఈ 3 కూడా అయిపోయినాయి. కానీ ఎప్పుడైతే వైసీపీ పూర్తిగా 5 ఏళ్ళు ఏం చేసింది అంటే దాన్ని ఎట్లా నిర్వీర్యం చేసిందని చూసింది. 3 రకాలుగా వేసింది. ఒకటేమో అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ చేయకుండా కేవలం శాసనం అంటే 3కి ఆశ చూపించింది. శాసన రాజధాని అని చెప్పి ఇక్కడ అమరావతి, అట్లాగే కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని ఆ పేరు పెట్టడం తప్పంటున్నాను. గతంలో హైకోర్టు బెంచ్లో నేను ఏర్పాటు చేసుకోవచ్చు. నేను కూడా అడ్వకేట్ గా గుంటూరులో మాకు హైకోర్టు బెంచ్ కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడితే నేను కూడా సమర్థించిన. కర్నూలుకు బెంచ్ కావాలంటే కొట్లాడినా. కానీ అది వేరు. హైకోర్టులు అలహాబాద్ హైకోర్టు ఉంది, అట్లా లక్నో హైకోర్టు ఉన్నది, మరి ఉత్తరప్రదేశ్ 2 ఉన్నాయి కదా. సరే పెద్ద మహారాష్ట్ర 2 ఉన్నాయి, 2-3 హైకోర్టులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు బెంచ్ కూడా హైదరాబాద్ రావాలని కొట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే మీరు ఈ 3 ముక్కల ఆట మొదలైందో అప్పుడు దుర్మార్గమైంది. అంటే మొత్తం యూటర్న్ తీసుకొని దాన్ని శ్మశానంతో పోల్చిండు ఒక ఆయన సీనియర్ మంత్రి. వ్యభిచారులది అన్నారు, కొందరేమో కులానికి అంటగట్టారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, కులగతి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత దేశంలో ఎక్కడ ఉంటాయి, ఉత్తరప్రదేశ్ బీహార్ లో కూడా ఉంటాయి. నేను అందుకని బండారు అనగానే రవి గారు ఈ సందర్భం చెప్తున్నాను, నేను కమ్మ రాజధాని కొందరన్నారు. నేను కమ్మకులు వస్తుంది గాను కాపు కాదు, మా ఇంటి పేరు రావు బట్టి ఏం చేస్తారు రకరకాలు ఊహించుకుంటాను. నేను ఈ 3 ఆధిపత్య కులాలకు చెందిన వాడి కనుక నేను గట్టిగా చెప్తున్నాను, కమ్మ రాజధాని కూడా కొందరన్నారు. చూసాం కదా, దుర్మార్గంగా తప్పు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఇది రకరకాల ఆరోపిస్తూ ఆఖరి శ్మశానంతో లేకుంటే వ్యభిచారాల కొంప అని కూడా ఆవాకులు చవాకులు పోయేవాడు. కనుక 2వసారి అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ గవర్నమెంట్ చాలా మంచి పని చేసినారు. ఏది మళ్ళీ రాజధాని నిర్మాణం వేగవంతం చేయడం. ఇప్పుడు ఇంకొక మంచి పని ఏంటంటే చరిత్రలో నిలిచేది ఇది. నేను అడ్వకేట్ చెప్తున్నా, అవసరం లేదు నిజంగా రాజధాని చట్టబద్ధత అనేది లేదు. ఏదో రాజధాని ఉంటే దాన్ని అంగీకరిస్తే అయిపోతుంది. కానీ మధ్యన వచ్చిన అవాంతరాన్ని బట్టి మళ్ళీ ఒకవేళ ఏదైనా విపత్తు వచ్చి వీళ్ళు కాకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది అనుకో ఆట, ఆ మొదటికి రాకుండా ఉండడానికి చేసింది. కానీ నాకు తెలిసి అయితే విభజన చట్టంలో 5 సెక్షన్ సవరించాల్సిన అవసరం లేదు. 5 సెక్షన్ ప్రకారం వాళ్ళు రాజధాని ఏర్పాటు చేసుకునేదాకా హైదరాబాద్ తాత్కాలిక. కానీ రామ్మోహన్ రావు గారు ఎట్ట అమరావతి సెక్షన్ 5లో చేరుస్తూ నిర్ణయం తీసుకునే ఏంటి, దీని వల్ల ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు ఎట్ట అమరావతి అని వీళ్ళు చేసినా ఇప్పుడు అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేదంటున్నాను. ఉదాహరణ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం గతంలో కోర్టులో కేసు వేసినప్పుడు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతిపక్షాలు పోయినాక కేసు వేసినప్పుడు చాలా మంది రాజధాని అక్కడ కావాలని గవర్నమెంట్ ప్రతిపక్షం ఒకటే చాలా పౌరులు నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది వేస్తే ఏమన్నదంటే మాకు రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది, మాకు సంబంధం లేదని ఒక దుర్మార్గమైన అఫిడవిట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం వేసింది. అది తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే మోడీ గారు స్వయంగా వచ్చి ప్రధానమంత్రి ఇప్పుడు 3 సార్లు ఆయనే ఉన్నారు కదా. 2వసారి వచ్చినప్పుడు వైసీపీకి భయపడ్డారా లేకపోతే వైసీపీ కొంచెం వెనక ముందు ఆడిందో తెలియదు. కానీ అప్పుడు అఫిడవిట్ వేయడం నిజంగా చెప్పాలంటే అప్పుడు ప్రభుత్వాన్ని ఊదమించింది అంటున్నాను. తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఎట్లుంటది ఒకసారి చేసిన తర్వాత దాని చాలా కేసులు నడిచినాయి కింది నుంచి పైదాకా. ఆఖరికి జడ్జీల కులాల మీద కూడా ఆపాదించిన సందర్భం చూసినాం మనం. అందుకని అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని చేస్తున్నారు. ఎట్ట రాజధాని అనేది తీర్మానం చేయాల్సిన అవసరం వచ్చింది. నిజంగా నేనంటే లీగల్ గా అవసరం లేదు. రైట్. ఒక అడ్వకేట్ గా చెప్పండి రామ్మోహన్ రావు గారు, ఒకవేళ గనక తీర్మానం చేసి కేంద్రం కూడా దీనికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే మార్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? తర్వాత కూడా మళ్ళీ బిల్లు పెట్టి మార్చుకునే వెసులుబాటు ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏంటి?
అంటే ఇది ఉన్నప్పుడు అది ఉంటది, ఉమ్, ఇది ఉన్నప్పుడు అది కూడా ఉంటది. కానీ ఉమ్, ఏమంటారు అంటే అసలు అవసరం లేని దాన్ని మనం ముందుకు తీసుకొచ్చుకుంటున్నాం. ఉమ్, తప్పదు, ఎందుకంటే భయపడుతున్నాం కనుక. ఇప్పుడు అవును చాలా మంది పెట్టుబడిదారులు అవును అంతెందుకు, ఇవాళ కొత్తగా అమరావతికి 33,000 ఎకరాల భూమి సేకరించిన తర్వాత అవును మరో 7,000 ఎకరాలు సేకరించడానికి 10,000 చిల్లర 16,000 ఎకరాలు ఉమ్, కొత్త సేకరించడానికి 7 గ్రామాలు తీసుకుంటున్నారు. అవును ఈ వైకుంఠాపురం నుంచి మొదలుపెట్టి అవును ఆ 7 గ్రామాల ప్రజలు ఒకటే ప్రశ్న అడిగిండ్రు, అవును ఇప్పుడు వాళ్ళలాగా మేము నష్టపోతాం రేపు పొద్దున. అవును ఇది కేవలం భూసేకరణ అయితే వేరు. భూసేకరణ అయితే దుమ్మెత్తి పోస్తుంటారు, భూసేకరణలో చాలా దుర్మార్గాలు జరుగుతుంటాయి, ఆ పరిహారం అందదు, మన ఉమ్, ఆర్ఆర్ యాక్ట్ పని చేయకుండా అవుతుంది. ఇదంతా కాదు కదా. అవును భూసేకరణ కాకుండా భూ సమీకరణ, ఒక రకంగా అవును చెప్పాలంటే ఇది ల్యాండ్ పూలింగ్ అంట. అవును ల్యాండ్ పూలింగ్ లో ఎకరం భూమి ఇస్తే 1,200 గజాలు 1000 గజాలు వాళ్ళకు ల్యాండ్ ఇస్తున్నాం కదా, అక్కడ అవును డబ్బు మార్గం ఎక్కడ లేదు. అవును కానీ ఏ పర్పస్ కి అయితే ఇచ్చారో ఆ పర్పస్ కి ఉపయోగించకపోతే తప్పు జరుగుతుంది. జరిగింది అదే, కోర్టులకు మేము కేసు వేసింది ఏంటంటే, అవును మీరు ఏ పర్పస్ కి అయితే ఈ భూమి వాళ్ళు ఇచ్చిండ్రో ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ మళ్ళీ ఇస్తే ఆటోమేటిక్ గా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుందని నేను అన్నాను కదా. అవును మనకేందంటే ఒక బిల్డర్ కు మనం ఒక 1000 గజాలు భూమి ఇచ్చినాం అనుకోండి, అవును అక్కడ ఏమంటాం మనం, బిల్డింగ్లు కట్టి 4 మీకు 6 అవును 10 ప్లాట్లు అయితే అవును అని అనుకుంటాం కదా. అటువంటి అప్పుడు ఏదైనా ల్యాండ్ మన డెవలప్మెంట్ కి ఇస్తే అట్లా అంటాం. కానీ దేనికోసం అన్నామని రెసిడెన్షియల్ ఫ్లాట్ అని అనుకున్నామంటే అవును దాన్ని తీసి శ్మశానానికి ఇస్తా అంటే ఏమన్నట్టు తప్పైంది కదా. అవును ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ బ్రీచింగ్ అగ్రిమెంట్ అంటున్నాను, అవును అది చేసింది. అవును ఇంకొకరు ఎవరైనా తెలియకుండా ఉండాలంటే నిర్మాణాలు అయిపోయినాయి, ఆల్రెడీ రోడ్లు పోసిండ్రు, కానీ వేగవంతంగా పని జరగకపోవడం, మొదటి 5 ఏళ్లలో అవసరమైనంత వేగంగా పని జరగకపోవడం, వచ్చే పొద్దుంది పొలం ఉంది మొత్తం మనదే, రేపు వచ్చే 5 ఏళ్ళు మనదే అనుకోవడం వల్ల కొంచెం అత్యాశ పోవడం వల్ల జరిగింది అంటున్నాను. అవును సరే, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు కాదన్న, మనం అప్రతిహతమైన మెజార్టీతో 151 సీట్లు ఇచ్చారు వైసీపీ కాదని. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే అసలు విడిచిపెట్టి ప్రజావేదిక కూలగొట్టినప్పుడే నేను అన్నాను, వ్యాసం కూడా రాశాను నేను, ప్రజావేదిక ఒకటి కూల్చారు, మొత్తం కరకట్ట వెంబడిని ఏమైనా కూల్చగలుగుతారా అన్న. అవును ఈ ప్రజావేదిక ప్రజలకు పనికొచ్చేది కదా, అవును ప్రైవేట్ ప్రాపర్టీ ఏమైనా తీసినట్టు వేరు, అవును అది అక్కడి నుంచి మొదలు విధ్వంసం మొత్తం అక్కడి నుంచి అవును కూడా. ఈ మాట అంటున్నాను, అవును కర్కశంగా అంటున్నాను. అవును అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే మళ్ళీ వైసీపీ అదే పాట పాడుతుంది, మళ్ళీ మేము అవును వచ్చినాక ఇంకోటి చేస్తాం అని మాట మాట్లాడుతుంది. అవును నిజంగా భూమి సరిపోదంటాం, ఈ భూమి డబ్బులు కావాలన్నారు, ఉమ్. నేను ఇక్కడ ఇల్లు మనకు తాడిపల్లిలో నేను ఇల్లు కట్టుకుని ఉన్నా అన్నాడు, అన్ని మర్చిపోయి మళ్ళీ మొదటికి వచ్చింది అంటే కష్టం. రేపు కానీ పొద్దున్న రాకుండానే రామ్మోహన్ రావు గారు కానీ fight పెట్టదు. రామ్మోహన్ రావు గారు అంటే ఏపీ ప్రజలకు ఈరోజు అంటే ఒక అంటే వైసీపీ అనుసరించాల్సిన విధానం ఏదంటే ఈరోజు అసెంబ్లీలో మేము కూడా బిల్లుకు మద్దతు తెలుపుతున్నాం, శాశ్వత రాజధానిగా అమరావతి కొనసాగించాలని చెప్పేసి అంటే చాలామంది కూడా విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ అసెంబ్లీకి హాజరయ్యి ఈ అమరావతి రాజధానిగా ఉండాలని మేము కూడా మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నామని కనుక ఒకటి చెప్పినట్లయితే చాలామంది హర్షించేవాళ్ళు, ఏపీ ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. కానీ ఒక పక్క మాజీ మంత్రి అలాగే ఎల్ఓపి నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా, అంటే మేము కూడా పునరాలోచిస్తున్నాం రాజధాని అంశంపై అని. అయితే వైసీపీ డైలమాలో పడ్డది కాబట్టి ఆ అమరావతి రాజధాని కొనసాగించాలనే ఒక ఆలోచనలో ఉన్నట్లనేది చాలామంది కూడా అనుకున్నారు. కానీ ఏంటి ఈరోజు అసలు డుమాగొట్టారు, అసలు ఆ నాయకుడు అనేవాడే వైసీపీ అధ్యక్షుడే బెంగళూరుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే మాకు పట్టలేదు, లేకపోతే మా విధానాన్ని అయితే మార్చుకోలేము అనే దూరంలోనే ఉండాలనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే వాళ్ళ మొండి పట్టు పిచ్చి పట్టు అంటాడు. ఎందుకంటే మాకు మనకేమంటూ ప్రతిపక్ష నాయకుడు హోదా హోదా ఉంటది ఎట్లయినా, అవును కేబినెట్ మినిస్టర్ హోదా ఉండదు అంతే. అవును ఇప్పుడు ఆయన 11 మంది గెలిచిన ప్రతిపక్ష నాయకుడే కాదని ఎవరు కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే 3 పార్టీలు ఇటీవలే కదా. ఇప్పుడు జనసేన గాని బీజేపీ గాని అధికార పక్షమైన ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రధాన అధికార పక్షమైన టీడీపీ కూడా ఉన్నది కదా, 164 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. ఈ 11తో వచ్చేది పోయేది. కాకపోతే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సరైన వేదిక ఉన్నది. ఇప్పుడు నిజంగా చేయాలంటే వాళ్ళు మద్దతు ఇస్తే బాగుండేది. వ్యక్తిగతంగా ఒక్కొక్క ఎమ్మెల్యేని అడగండి, వాళ్ళందరూ ఇష్టంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో సహా వ్యక్తిగతంగా చూసుకుంటే బేస్ దానికి పోతున్నారు వీళ్ళు. ఒకటి బేస్ దానికి పోతుంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి మీద 10 మంది భయపడుతున్నారు. చెప్పాలండి విధాన మండలిలో పోతున్నారు కదా, బొత్స సత్యనారాయణతో సహా విధాన మండలి పోయినప్పుడు ఇక్కడే మాట వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితి ప్రతిపక్ష హోదా లీగల్ గా దక్కదా ఉంటున్నారు. లీగల్ గా అంటే ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తిరుగుతున్నారు కదా, ఎక్కడైనా తీర్పు వచ్చిందా, ఎక్కడైనా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలే కదా. కాకపోతే మొదటి పార్లమెంట్ నుంచి మొదలు పెడితే ఒక 4 పార్లమెంట్ దాకా ఇది ప్రెసిడెంట్ గా పాటిస్తున్నాం, ఎక్కడ చట్టం లేదు. నిజంగానే వైసీపీ వాళ్ళు అంటున్నట్టు ప్రతిపక్ష నాయక హోదా దక్కాలంటే 5 ఉన్నానా 10% మంది ఉన్నానా 15 ఎక్కడ లేదు. కానీ 10% ఎప్పుడు తీసుకుంటున్నారు, ఇందిరాగాంధీ దాకా ప్రతిపక్ష హోదా ఎంతమంది తక్కువ ఏదైతే మెజార్టీ ఫస్ట్ మనకి ఎవరైతే ఎక్కువ మంది సీట్లు గెలుచుకున్న పార్టీకి ఇచ్చారు కాదనట్లేదు. 52లో అంతే, నెహ్రూకి ప్రధానమంత్రిగా 3 సార్లు ఆయనకే పూర్తిగా మెజార్టీ దక్కింది. 71లో కూడా మధ్యంతర ఎన్నిక ఇందిరాగాంధీకే దక్కింది. ఈ 71 తర్వాత 75 ఎమర్జెన్సీ తర్వాత మాత్రమే ఈ 10% అని పాటిస్తున్నాం మనం. ఈ 10% పార్లమెంట్ లో పాటిస్తున్నాం,
మొత్తం వివిధ శాసనసభల్లో రాష్ట్రం అంతా పాటిస్తున్నాం. ఇది చట్టంలో లేదు కదా అంటున్నారు కదా. ఎక్కడైనా ఇచ్చినట్టు చూపిస్తారా? చట్టంలో లేదు. నిజంగానే లేనందువల్ల ప్రధాన ప్రతిపక్ష హోదా, ముఖ్యంగా క్యాబినెట్ మినిస్టర్ హోదా, వీళ్ళు హోదా అనేది కేవలం డబ్బులో లేకుండా అధికారం లేకుండా అడుగుతలేదు. అవును. జీతం ఉంటుంది, ప్రధాన ప్రతిపక్షానికి మంత్రికి ఉన్నంత జీతం ఉంటుంది, మంత్రితో సమానమైన క్యాబినెట్ మినిస్టర్ హోదా సమానమైన ఒకటి ఉంటుంది. దీనికోసం మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కోసం మిగతా 10 మంది బలవుతున్నారు. అక్కడ విధాన మండలిలో మోషన్స్ రాజు గారు చైర్మన్ గా మండలి చైర్మన్ గా ఉండడం, ఒకవేళ ఆయనకు వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాడు, కొంతవరకు మన దాకా మెజార్టీ ఉండే అక్కడ కూడా పిల్లి మొగ్గలు వేశారు రవి గారు. ఇప్పుడు విధాన మండలి రద్దు చేస్తామన్నారు ఒకనాడు కదా. ఎప్పుడైతే 154 సీట్లు వచ్చినాయో మెల్లమెల్లగా విధాన మండలిలో 2 సార్లు ఎలక్షన్స్ వచ్చినాయి వాళ్ళ హయాంలో, ఆటోమేటిక్ ఎమ్మెల్యే స్థాయి బట్టి అక్కడ నిండిన తర్వాత విధాన మండలి రద్దు చేస్తారని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఎవరు? మళ్ళీ వైసీపీ కదా. అప్పుడు అంతే. ఎందుకని ఏమన్నా విధాన మండలి వద్దు మనకు రద్దు చేద్దాం అని అన్న బాపతి వైసీపీ తమకు మెజార్టీ విధాన మండలి కొనసాగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇప్పుడు బొత్స సత్యనారాయణ అనుభవిస్తున్నారు. 11 మంది 10 మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ తక్కువ మంది 50 స్థానాలే కదా. 50 స్థానాల్లో వాళ్ళు అనుభవిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి విధానం ఆయన పార్టీని ఏకపక్షంగా నడుపుతున్నాడు. ప్రైవేట్ మన ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఈ దశలో నాకు తెలిసి నేను లీగల్ గా అయితే సెక్షన్ 5 మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాక్చువల్ గా అది విభజన చట్టంలో స్పష్టంగా రాసింది ఏంటంటే రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. అది దాని వరకు 10 ఏళ్ల వరకు వీళ్ళు ఇక్కడ కొనసాగించవచ్చు. భవనాలు కావాలి, ఒక్కనాడు కాదు కదా. రోమనగరం ఒకటే నాడు నిర్మాణం కాలే కదా. ఇది అంతే. కనుక ఆ అవకాశం ఇచ్చింది. కానీ నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకసారి నోటిఫై చేయొచ్చు. అవును. బిల్లు లేకుండానే ఒకటి రామ్మోహన్ రావు గారు అసలు అంటే అసెంబ్లీ బిల్లు లేకుండానే కేంద్ర ప్రభుత్వం కనుక చట్టం చేసి పార్లమెంట్లో ఒక ప్రకటన చేసినా సరే సరిపోతుంది. ఇట్లా ఎన్నో రాష్ట్రాలకు బిల్లులు చేశాయి, కానీ వాటిని వ్యతిరేకించినటువంటి సందర్భాల్లో కూడా ఉన్నాయి కొన్ని అంటే బిల్లులకు సంబంధించి. కానీ కొన్ని ప్రతిపక్షం అవ్వచ్చు, లేకపోతే అధికార పక్షం అవ్వచ్చు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నో బిల్లులు ప్రతిపక్షం సహకరించినటువంటి అంశాలను చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఈ విధంగా వ్యవహరించడం అయితే మాత్రం కొంచెం బాధాకరం అయినటువంటి విషయం. వైసీపీ తీసుకున్నటువంటి అన్నట్టు ఇవాళ ఊరందరిది ఒకటైతే ఉలిపిరి పెట్టదు ఇంకో దారి అన్నట్టు వాళ్ళు పోతున్నారు. దానివల్ల ఇంకా నష్టపోతుంది. 11కు దక్క ప్రజల తీర్పు ఎట్లుంటుందో మనం మీరు నేను నిర్ణయించలేం. కానీ స్పష్టంగా చెప్తున్నాను, ఇది ప్రజా తీర్పు. కానీ రామ్మోహన్ రావు గారు చాలా డిబేట్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి అంశం ఏంటంటే మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉంది, ఇంకా 10-15% కష్టపడితే సరిపోతుంది మాకు అనేటటువంటి దూరంలోనే ఉన్నారు. కానీ జరిగేటటువంటి నష్టాన్ని మాత్రం వాళ్ళు బేరీజు వేయలేకపోతున్నారు. 40% ఓటు బ్యాంకు నిజమే. ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో 40% వచ్చినా మీరు 11 సీట్లకే పరిమితమైంది కదా. ఆ విధానం మారాలి. రేపు పొద్దున ఎన్నికలు దామాష బదులు జరిగినాయి అనుకోండి, మీకు 140 సీట్లు వచ్చాయి. నిజంగా చెప్పానంటే అది ఇప్పుడు ఒకవేళ ఎన్నికల విధానం 186 దేశాలు ఉంటే రవి గారు, 116 దేశాలలో దామాష విధానం అమల్లో ఉంది. అంటే ఓటింగ్ శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి. అక్కడైతే మీకు వచ్చేవి. మరి సిస్టమ్ అనేది అది కాదు కదా. బ్రిటిష్ పార్లమెంట్ సిస్టమ్ మనం చేసుకుంటాం. దాని వల్ల ఏమైతుందంటే మనకు అంటే 11 సీట్లే వచ్చినాయి, మీకు 40% ఓట్లు వచ్చినాయి, కన్సాలిడేట్ అయ్యి వచ్చినాయి. అంతటా ఒకే కన్సాలిడేట్ అయ్యి రాలే, స్కాటర్డ్ గా వచ్చినాయి అంతటా. కనుక 40% వచ్చినాయి. దానివల్ల అది చూసుకొని రేపు పొద్దున ఇప్పుడు వీరు చేసే ఈ 5 ఏళ్లలో, రేపు ఈ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్లలో తప్పుడు విధానాల వల్ల ప్రజలు విసిగిపోవచ్చు కదా. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏం కొట్లాడదామని అనాలి. అంతకన్నా ఇంకోటి ఏం లేదు అంటున్నాడు. ప్రయోజనాల కోసం తమిళనాడు ఉదాహరణ తీసుకుందాం. తమిళనాడు నుంచి విడిపోయిన వాళ్ళం కదా. తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నా బాధ, నా ఆవేదన ఏంటంటే ఆనాడు తమిళనాడు నుంచి విడిపోయినాక రాజధాని లేకుండా ఉన్నాం. 3 నెలల ముచ్చట అయింది. కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ నుంచి మళ్ళీ అక్కడికి మళ్ళీ వెనక్కి పోతే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా రాజధాని కూడా చర్చించుకోవాలని అవకాశం ఎందుకు వచ్చింది? వరకం చెప్పానంటే తమిళనాడు వాళ్ళైతే ప్రతిపక్షంగా ఎవరున్నా, అధికార పక్షం ఎవరున్నా, కేంద్ర ప్రభుత్వంలో ఏ తప్పు జరగని కొట్లాడతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అన్నాడీఎంకే మనకు బీజేపీ కలిసి పోటీ చేసింది. 2021 ఎన్నికల్లో అమిత్ షా మాట జారి హిందీ తప్పనిసరి అన్నాడు. వెంటనే ఫస్ట్ డిఎంకే కంటే ముందు అన్నాడీఎంకే స్పందించింది. మేము ఒప్పుకోము, మా కూటమిలో ఉన్నారు మీరు, కానీ ఒప్పుకోము. అది కదా రాజకీయం చేయాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏముండే? ఆనాడు కూటమి ప్రభుత్వం ఓడించిండ్రు. సరే, వాళ్ళు 151 సీట్లు ప్రజలు ఇచ్చిండ్రు. 151లో మీది కిందిది ఒకటి, పైన ఒకటి, 5 పోయింది మధ్యాహ్నం. దానికి కారణం ఏంటంటే స్వయంకృత అపరాధం కదా. కేంద్ర ప్రభుత్వం నిజంగానే మనకు ఇప్పుడు ఆనాడు ఎందుకు పోయినరు? మాకు ప్రత్యేక హోదా కావాలని బయటకు వచ్చింది కదా. కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా దెబ్బతీసిండ్రు? ప్రత్యేక హోదా గురించి అడుగుతలేరు. వాచిపోయిన లడ్డు, రకరకాల వీళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడింది. ఆఖరికి చివరికి ఏమైంది? ఇప్పుడు ఏదైతే డిమాండ్స్ కోసం మేము కేంద్ర ప్రభుత్వం కొట్లాడతాం అనుకుంటారో ప్రతి బిల్లుకు సహకరించింది వైసీపీ కదా.
కేంద్రంలో ప్రతి బిల్లు కూడా రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, అసలు ఏ అవును. బిల్లు అయినా కూడా రాష్ట్ర స్నేహితుడిగా చేసింది అది కదా. అవును. నా ఉద్దేశం అంటే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు, గేమ్ చేంజర్ గా మారకపోతే అవును. మళ్ళీ అదే రిజల్ట్, పాత రిజల్ట్ వచ్చేదండి. 40% ఓట్లు ఉన్నాయి కదా, కనపడుతూనే ఉన్నాయి కదా. అవును. కాకపోతే 3 పార్టీలు కలిసి ఇప్పుడు నాలుగు గడ్డిపోసలు కలిసి ఏనుగును బంధిస్తాం ఎట్లా ఉంటే గడ్డిపోసలు వేరు వేరుగా ఉన్నదానికి కలిసి దండలుగా పేంతి ఎట్లా అవుతుందో అవును. ఇక్కడ అదే జరిగింది. 3 అవును. పార్టీలు కలవడం వల్ల గెలిపింది. 3 అవును. పార్టీలు కానీ 4 తక్కువేం కాలే, వీళ్ళకి కూడా తక్కువ ఓట్లు రాలే. 60%, 56% చిల్లర అవును. వీళ్ళకి ఓట్లు వచ్చినాయి కదా, అవును. తక్కువేం రాలే కదా. అవును. 1-2% అంటే వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే 1.8% ఓట్లతోని కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ ఓడిపోయింది అవును. 2004లో. అవును. ఆ పరిస్థితి కాదు కదా. అవును. వీళ్ళకి 60 అయినాయి, మీకు 40 అయినాయి. 60 కాకపోతే 56 ఉన్నాయి, 57 ఉన్నాయి. అవును. కనుక అది కాదు సమస్య. ఇక్కడ ఏంటంటే వైసీపీ మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుంది. ఇప్పుడు అవును. చారిత్రకమైన తప్పు చేసింది. అవును. ఇవాళ బిల్లు నిజంగా ఆమోదించడానికి మంచి చెడు ఈ రోజు వస్తాం, రేపటి నుంచి రాం అంటే వేరే ఉంటుండే. అవును. ప్రత్యేక సమావేశం పెట్టి వాడు శనివారం రోజు 1 గంట మొత్తం అందరు చర్చించి తీర్మానం చేస్తే మీ అభ్యంతరాలు కూడా తెలపాలంటున్నారు. అవునవును. నిజంగానే దాని మీద ఇష్టం లేదనుకోండి, అమరావతి వద్దు, అవును. మాకు రాజధాని రావద్దు అని అనుకోండి, అవును. అప్పుడు ఈజీగా ఎవరు వద్దనే వాళ్ళు కాదు కదా. అవును. ఆ 11 మంది వీగిపోయినా సరే అవును. నిర్ణయం చెప్పాల్సింది అక్కడ కదా. అవును. రేపు పొద్దున రికార్డ్ అవుతుంది, అసెంబ్లీ సమావేశాలలో మీరు ఏది మాట్లాడి రికార్డ్ అవుతుంది. అవును. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు, తెలంగాణలో కేసీఆర్ గారు కానీ అసెంబ్లీకి ఒప్పుకోవడం అందరినీ తప్పడుతున్నారు, అవును. ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళు. బయటకు చెప్పలేకపోతున్నారు కానీ బయట వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తప్పడుతున్నారు. ఒక మొండి పట్టుదలతో కానీ రామ్మోహన్ రావు గారు దాదాపు 33,000 ఎకరాలు మొదటి దశలో సేకరించినటువంటి భూములు రాజధాని కోసం, తర్వాత 29 గ్రామాల ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల నుంచి నిరీక్షించినటువంటి ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్లకు ఒక ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మరోపక్క ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, మాకైతే మాత్రం ఒక చట్టబద్ధత కల్పించారు, మా భూములకు ఒక రక్షణ కల్పించారు అనేటటువంటి వాళ్ళకు ఒక ఆలోచన అయితే వాళ్ళలో కలిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా 29,000 రైతులు రవి గారు ఇంకొక వాస్తవం చెప్పాలి. చాలా బడుగు బలహీన వర్గాలకి ఎకరం 2 ఎకరాలు పోయినాయి. అవును. చూసుకుంటే అవును. చాలా మంది 29,000 ఎకరాలలో 33,000 ఎకరాలు 29,000 రైతులు, 29,000 మంది రైతులు. అంటే చూడండి, ఎకరానికి ఒకరికంటే కొంచెం అటు ఇటుగా సగటు మారింది. అంటే వాడు 10 ఎకరాలు ఇవ్వచ్చు, వాడు 6 ఎకరం ఇవ్వచ్చు. కనుక అటువంటి వాళ్ళు బలహీన వర్గాలు ఉన్నారు, చాలా రోజుల నుంచి ఆశ పెట్టుకున్నారు. ఆ ప్లాట్లు వస్తే అమ్ముకుందాం అనుకుంటే ఇప్పటికీ 2 చేతులు 3 చేతులు మారిన సందర్భాలు చూసినాం మనం. ఇప్పటికీ కౌలు కట్టిస్తున్నాం వాళ్ళకి అందరికి కూడా. కనుక కొత్త రైతుల అభ్యంతరం వల్ల ఇప్పుడు ఇది వచ్చింది కొత్తది. యాక్చువల్గా 7 గ్రామాలు వైకుంఠపురంతో సహా 7 గ్రామాల రైతులు మరొక 16,000 ఎకరాలు తీసుకుందాం అనుకుంటే వచ్చింది 1,00,000 ఎకరాలు అయితే నష్టమైంది అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఉదాహరణగా ఎవరైనా భూసేకరణ కింద బలవంతంగా తీసుకుంటే తప్పు అంటున్నాడు. వాళ్ళే ఉదాహరణ వేస్తుంటే మా భూములు తీసుకోండి అని ఇంకా కొన్ని కొత్త గ్రామాల వారు ముందుకు వస్తున్నారు కదా. ఈ సిస్టమ్ మంచిగా ఉన్నది. ఇది ఇక్కడ ముందే నాకు రవి గారు ఒక మాట చెప్తుంది. దీని చరిత్ర ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మనకు మెట్రో రైలు కోసం మూసి పరివాహక ప్రాంతంలో గడ్డి భూములు అంటాం, గడ్డి భూములు అంటాం, ఇది మన మెట్రో రైలు కోసం నాగోల్లో తీసుకున్నారు. అద్భుతంగా పరిస్థితి. ఇప్పుడు నేను నాకు అప్సిగోడ ఇల్లు ఉంది, మా ఇంటి ఓనర్ వాళ్ళు అందరూ కూడా మా ఇంటి ఎదురుగా వాళ్ళకు ఎకరం తీసుకుంటే 1,200, 1,600 గజాలు కొందరికి ఇచ్చారు దగ్గరగా ఉంటారు. మరి అది ఫస్ట్ టైం సక్సెస్ అన్నట్టు. నేను ఉద్దేశించిన ప్రజల భాగస్వామ్యం ఉంటది ఇందులో. అందులో ఏంటంటే ఏ దానికోసం తీసుకున్నారో ఆ డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ భాగమే కదా. నిజంగా చెప్పాలంటే ఎకరం భూములు ప్లాట్లు చేస్తే 60% మిగులుతుంది, 40% పోతుంది. కానీ 40% పోతుంది, 60% మిగులుతుంది. 60%లో కూడా వీళ్ళే రోడ్లు పోసుకోవాలి, డెవలప్మెంట్ వీళ్ళు చేసుకోవాలి కదా. అదే 1/3 కన్నా ఎక్కువ రాదు నిజంగానే వీళ్ళు చేసుకుంటా కూడా. 60 ఫీట్ల రోడ్డు 120 ఫీట్ నుంచి మొదలు పెడితే 100, 80, 60 కానీ రామ్మోహన్ రావు గారు ఒక చిన్న ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుంటే ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా సరే, కానీ చాలామంది కూడా కోర్టులను ఆశ్రయించడం లేకపోతే దానిపై న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటిది రాజధాని కోసం ఇంత ల్యాండ్ సేకరించినా సరే వాళ్ళు రాజధాని, ముఖ్యంగా అమరావతి రాజధాని ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ప్రజలు ఇచ్చారు భూములు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరోపక్క ఒకవేళ గనక చట్టబద్ధత అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇస్తే పెట్టుబడిదారులు అంటే పెట్టుబడులు ఎక్కువ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా. ఒకటేమో భూసేకరణకు ఆటంకం తొలగిపోతాయి, కొత్త భూసేకరణ. ఆయన 1,00,000 ఎకరాల లక్ష్యం రకరకాలు అంటున్నారు, కానీ ఖచ్చితంగా భూమి ఎక్కువ కావాలన్నప్పుడు ఇప్పుడే దొరుకుతుంది, మళ్ళీ దొరకదు. ఒకసారి సేకరించి రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ దొరకడం కష్టం అవుతుంది, కానీ సేకరించడం. మీరు అన్నట్టు పెట్టుబడిదారులు కూడా. మూడోది రాజకీయ అస్థిరత లేకుండా ఉంటుంది అంటున్నాను. రాజధాని ఇదే అనుకున్నప్పుడు వేరే ఉంటుంది, మీరు అన్ని పెట్టుబడులతో సహా అన్ని రకాలుగా వస్తాయి అంటున్నాను. అట్లానే అమరావతి రాజధానిలో మొత్తం పెట్టుబడులు రావాలి అని నేను కోరతలేను. వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణలో విశాఖపట్నం ఒక మంచి గూగుల్ హబ్ అయితే మనం వచ్చింది చూసినాం కదా. ఇవాళ కాకపోతే రేపు అండర్ సీ కేబుల్ వేసుకుంటూ చేసుకొస్తారు కదా. ప్రపంచంలో వేగవంతంగా
అభివృద్ధి చెందుతున్న నగరాలు విశాఖపట్నం కూడా ఒకటి. అవును. తిరుపతిలో వరకు ఆధ్యాత్మిక నగరానికి చేసుకోవచ్చు. అవును. మనకు అనంతపురం, కడప జిల్లాలు, కర్నూలు జిల్లాలో అయితే మనకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంత నీటితో వసతి తక్కువ ఉంది కదా, నీటి వసతి ఎక్కువ ఉన్న దగ్గర ఈ మిగతా ప్రాంతాలు చేసుకోవచ్చు. అందుకనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, అధికార వికేంద్రీకరణ చేయండి, కానీ రాజధాని ఒకటి ఉంటే దానికి ఐకాన్ గా ఉంటది అంటారు. లేకపోతే ఏమైంది అంటే ఇది కాక విశాఖపట్నం అనుకోండి, రాయలసీమ వాళ్ళు ఖచ్చితంగా మాకు రాజధాని మహారాయలసీమ కోరుతారు అంటున్నారు. అది జరిగే ఆ ప్రమాదం వచ్చింది కూడా. చూస్తే నాకు బొజ్జ సీతారామరెడ్డి గారని నంద్యాల ఉంటారు, ఆయన నా ఫ్రెండ్. అక్కడ అప్పుడే సమైక్యాంధ్ర అప్పుడే అసలు మొదలు ఇప్పుడే కాదు, విభజన భాషాపేతర రాష్ట్రాల విభజన అప్పుడే రాయలసీమ ప్రజలు వ్యతిరేకించిండ్రు. నీలం సంజీవ్ రెడ్డి మొట్టమొదటి తీర్మానం చేసిండు, మేము చెన్నైతో మద్రాసుతో కలిసి ఉంటాం కానీ మీరు రామని అన్నాడు. మరి వాళ్ళ మంచి దేవుడు అందరికీ సమాన దూరమైన అభివృద్ధి సాధించే క్రమంలో అమరావతి వచ్చింది కదా. నీటి ఎక్కడైనా అసలు ఏ నగరం లేదు చెప్పండి మీకు, నదీ జలాల పక్కన నదులున్న దగ్గర నాగరికత అభివృద్ధి చెందింది. సింధు నాగరికత నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర ఆఖరి హైదరాబాద్ లాంటి వాళ్ళ మూసి మురికాలుగా మారింది, కానీ మూసి పక్కనే కదా హైదరాబాద్ కట్టుకుంది. మరి అటు ఇటు నది దాన్ని ఉరుకుంటారు కాలే కదా. అందుకనే ప్రపంచ నాగరికత అన్ని జలాలు, ఎక్కడ జలాలతో జనం ఉన్నారు, జలంతో జనం బతికిండ్రు. కనుక ఇది కూడా అంతే అంటున్నాను. దీన్ని ఏం చేయాలంటే కాలుష్య రహిత నగరంగా మార్చుకోవడానికి వీలుంది, ప్లాంట్ సిటీ కట్టుకోవడానికి వీలున్నది, మంచి రోడ్డు తీసుకునే వీలున్నది. ఇప్పటికే మనకు తూర్పు మనకు ఔటర్ రింగ్ రోడ్, పశ్చిమ ఔటర్ రింగ్ రోడ్ తయారైంది, తూర్పు ఔటర్ రింగ్ రోడ్ పూర్తి అవుతుంది. ఈ రెండు అయినాయి అనుకోండి, పూర్తిగా రింగ్ రోడ్ తయారైపోయి చాలా లాభాలు ఉన్నాయి. అంటే రాజధాని నగరంలో ప్రవేశించకుండా విజయవాడ నుంచి నెల్లూరు వెళ్ళిపోవడానికి పైనుంచి కిందికి పైకి అడ్డంగా పొడుగ్గా మనం మంచి అభివృద్ధి చేసుకునే వీలున్నది. కనుక దీనికి కేటాయించాల్సిన డబ్బుల కోసం కొట్టాలండి. ఉద్దేశం వైసీపీ వాళ్ళ అభ్యంతరాలు ఏమున్నా సరే, ఇప్పుడు నేను చెప్పిన కాదు కదా, ఏమున్నా చెప్పమంటున్నాం కదా, ఎందుకు చెప్తలేరు? కేవలం వాళ్ళ ప్రభుత్వం ఉంది కనుక మేము సహకరించామంటే ఇది తప్పంటారు. అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కోసం మనం మద్రాసీలుగా రాజకీయాలు చేయాల్సింది తప్ప మనం కొట్లాడుకుంటే ఖచ్చితంగా ఎదుటివాడికి సందుబుట్టించినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ తీర్మానం ద్వారా, అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మరింత ఒత్తిడి తెప్పించినట్టయితే, కేంద్రంలో ఇప్పుడు వడ్డించేవాడు మనవాడే ఉన్నాడు కనుక తీర్మానం చేస్తే అంటే అఫీషియల్ ముద్ర, రాజముద్ర ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. మిగతా రాష్ట్రాలకు లేని అవసరం మనకు వచ్చింది. లీగల్ అవసరం, సామాజిక అవసరం రెండు వచ్చింది. సామాజిక అవసరం అంటే ల్యాండ్ ఇచ్చే వాళ్లకు ఖచ్చితంగా పూచీకత్తు ఇచ్చినట్టు, భరోసా ఇచ్చినట్టు, అట్లాగే పారిశ్రామికవేత్తలకు కూడా ఈ రాజధాని పోదని ఇచ్చినట్టు. అందుకని నవనగరాలు అంటున్నాం కదా, ఒకటి కాదు, ఇప్పుడు నవనగరాలు నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఆయన నవరత్నాలు ఎట్లా అన్నారో వైసీపీ నవరత్నాల స్కీమ్ ఏమైందో చూసినాం కదా, నవనగరాలు అంటారు. నవనగరాలు ఖచ్చితంగా అవసరం. పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందాలి, మనకు రకరకాలుగా కల్చరల్ ఈవెంట్స్ కు అభివృద్ధి చెందాలి. ఇట్లా 9 రకాలుగా అవసరాలు తీర్చుకునే నగరంగా ఉంటది. అద్భుతంగా ప్రపంచంలో ఒక అత్యద్భుతమైన నగరంగా ఉంటది. దాన్ని కూడా ఒక్క విమర్శ చేశాడు, వీళ్ళు ఇంకో విమర్శ. అమరావతి మన పేరే కాదు, మహారాష్ట్రలో అమరావతి ఉన్నాడు, దానికి దీనికి సంబంధం ధాన్యకటకం. మనం భాగ్యనగరం అంటున్నాం, భాగ్యనగరం అని పేరు లేకపోయినా భాగ్యనగరం అంటే ధాన్యకటకం అనుకోండి. మనం ఏదైతే కానీ కేవలం ఎదుటి వారి మీద కోపంతో దీన్ని నాశనం చేద్దామని చూస్తే వాళ్ళకే నష్టం జరిగింది. ఇప్పుడు ఇట్లా వ్యతిరేకించడం వల్ల మరింత నష్టం మూట కట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, అంటే ఇప్పటికే ఐకానిక్ భవనాలు అవ్వచ్చు, లేకపోతే శాశ్వత అసెంబ్లీ, అలాగే హైకోర్టు, సెక్రటేరియట్, ఇంకా మరో పక్క అంటే ఈ మధ్య కాలంలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి భవనాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక కేంద్ర ప్రభుత్వం గనక ఈ చట్టబద్ధత కల్పిస్తే ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే మిగిలినటువంటి రాజధానులు చూసుకుంటే, అంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది, హైదరాబాద్లో కూడా పొల్యూషన్, ఈ రాజధానులన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకొని ఒక గ్రీన్ సిటీగా నిర్మించాలన్నటువంటి ఏపీ ప్రభుత్వ లక్ష్యం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా బాగుంటుంది. ఎప్పుడైనా పాత ఇంటికి ఎంత పూత పెట్టినా లాభం లేదు, అది అట్లాగే. అందుకని మీరు కొత్త ఢిల్లీ ఎందుకు నిర్మించినారు రవి గారు? ఢిల్లీ నగరాన్ని పాత నగరం ఉంచుకుంటే ఇప్పుడు మురిక్కుపంగా మారుతుండే. కలకత్తా ఏమేమి చూసింది కదా, కలకత్తా ఏమి మారలేదు. కలకత్తాకు ఉదాహరణ రైట్ ముందుకు పోవాలో అర్థమవుతుంది. కలకత్తాలో మీరు రోడ్డెంబడి ప్రధాన రహదారులు వెంబడి ఉన్న భవనాలకు మీరు రంగులు వేసుకుంటే మీ ఇంటి పన్ను 2 ఏళ్లు మాఫీ చేస్తా అని కలకత్తా ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకంటే బయట వాళ్ళు వస్తేనట ఈ నగరం ఇప్పుడు కట్టిన పురాతన 1000 ఏళ్ల కింద నగరం అనుకున్నారట. యాక్చువల్ గా మన భారతదేశంలో 1000 ఏళ్ల పురాతన నగరం ఒకటి ఉంది, కటక్. అది ఒరిస్సాలో ఉంటుంది. కటక్ 1000 సంవత్సరాల కన్నా పూర్వం. మన హైదరాబాద్ మాట 400 ఏళ్ళ చరిత్ర. అట్లా కలకత్తా అంత పూర్వమైంది కూడా కాదు. కలకత్తా ఎట్లా చూసింది కదా, మారకపోతే ఎవరైనా మారరో కలకత్తా నగరం కానీ పశ్చిమ బెంగాల్ కూడా ఎంత వెనుకబడిందో చూస్తున్నాం మనం. అదే ఢిల్లీ, న్యూ ఢిల్లీ కట్టుకున్నాం, ముంబైలో మన బృహత్ ముంబై నగర కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. అందుకని అభివృద్ధి చెందిన సందర్భంలో కాలం మారుతున్నా కొద్దీ మనం మారాలంటున్నాం. ఇప్పుడు దీనికి ఒక మంచిది ఏంటంటే పాత ఇంటికి ఎంత పూత పెట్టినా ఎందుకు బాగా చెప్తున్నాను, అట్లా కొత్త దాన్ని ఎంత బాగా చేసుకోవాలని చేసుకోవచ్చు. అలాంటి రోడ్స్ చేసుకోవచ్చు. చండీగఢ్ నగరం కంటే
చండీగఢ్ నగరం 50 ఏళ్ల కింద కట్టింది, వాళ్ళ కానీ నిన్న కాదు. రైట్. కానీ వాళ్ళ దానికంటే అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. ఈ రకం చెప్పాలంటే ఇప్పుడు మన కృష్ణానది మీద కొత్త బ్రిడ్జ్ వచ్చింది అనుకోండి, అవును. ఇంకా చాలా విలువ రైట్ ఆ, మ- రైట్ అంటే పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. వైసీపీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, సరైనది కాదంటున్నాను. రైట్. ఏపీ ప్రభుత్వం తీసుకుంటే ఈ నిర్ణయం అయితే మాత్రం ప్రజల్లో మంచి అంటే ఏపీ 5 కోట్ల ప్రజల్లో అయితే మాత్రం విశ్వాసాన్ని నింపుతుందని చెప్పేసి చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ అండి. బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీర్మానం అంటే అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం ఇక్కడ ఏపీ రాజధాని దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 మంది ప్రజలు 29 గ్రామాల ప్రజలకైతే మాత్రం ఇది విశ్వాసాన్ని, ముఖ్యంగా 5 కోట్ల మంది ప్రజలకైతే మాత్రం ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ బిల్లు ఉండబోతుంది. ఇక శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతున్న నేపథ్యంలో పెట్టుబడులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క భారీ నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విషయం అని చెప్పేసి విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.